రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవియే నమః. ములుగు.com ప్రేక్షకులకు శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ అన్ని రంగాల్లోని వారికి అభివృద్ధి సాధించాలని, అలాగే తలపెట్టిన కార్యం నిర్విఘ్నంగా సాగాలని, విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆ శ్రీశైల భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామివారి ఆశీస్సులు ఎల్లవెల్లలా మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పంచాంగ పఠనాన్ని ప్రారంభిస్తున్నాను. పంచాంగ పఠనంలో ముందుగా నవనాయక ఫలితాలు చూద్దాం. ఈ సంవత్సరం రాజు కుజుడికి వచ్చింది. కుజుడికి రాజ్యాధిపత్యం రావడం మంచిది కాదు. యుద్ధకారుకో కుజ అన్నారు. ప్రపంచ దేశాల మధ్య భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. రాజు కుజుడు అవుట చేత అగ్ని ప్రచండంగా గ్రామ పట్టణ వనాలను దహించును, దర్భాలు తగ్గును. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. తక్కువ వర్షపాతం నమోదు అవుతుంది. వ్యవసాయం లాభసాటిగా ఉండవు. సకాలంలో పంటలు చేతికి అందవు. రైతులకు సామాన్య ఫలితాలు అందుతాయి. మిరియాలు, కందులు, మిరప అధిక ధరలు కలిగి ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం లభించడం కష్టమవుతుంది. నిత్యావసరాల వస్తువులు ధరలు అధికమవుతాయి. కొన్ని నెలల్లో తగ్గుతాయి. ధరలు సమతుల్యత ఉండదు. నేర చరిత్రలో యువత పాత్ర అధికమవుతుంది. చోరభయం పెరుగుతుంది. దీనివలన సమాజంలో నేర ప్రవర్తన, అత్యాచారాలు ఎక్కువ అవుతాయి. అంతర్యుద్ధాలు, అగ్ని సంబంధించిన విస్ఫోటాలు, భూకంపాలు అధికంగా జరిగే, సంపద నష్టం, ప్రతి చోట వివాదాలు, హత్యలు, క్రైమ్ రేట్ పెరగడం సంభవం. వాహన ప్రమాదాలు అధికమవుతాయి. నీటి తగాదాలు హద్దులు దాటుతాయి. ప్రజల్లో దైవ చింతన కొంతవరకు పెరుగుతుంది. నాయకులు పట్టుదలతో వ్యవహరిస్తారు. ప్రజలకు, పాలకులకు భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. ఇక మంత్రి శని. మందగమనం కలిగిన శనీశ్వరుడు ఈ సంవత్సరం మంత్రిత్వం వచ్చింది. రాజుతో శత్రుత్వం కలిగిన శనికి మంత్రిత్వం రావడం వలన ప్రభుత్వ వ్యతిరేక భాష్యం చెప్పి స్వలాభం చూసుకునే అధికారులు ఎక్కువ అవుతారు. ఫైనల్లో దేశానికి సేవ చేయడానికి ఎక్కువ మంది తమ వంతు సహాయాన్ని అందిస్తారు. ప్రజా శ్రేయస్సు కొరకు చాలామంది రాజకీయ వ్యక్తులు పనిచేస్తారు. స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అధికారులకు ప్రజల నుండి ఆదరణ లభిస్తుంది. వృద్ధులకు, స్త్రీలకు, చిన్నపిల్లలకు, పశుపక్షాదులకు తగిన రక్షణ కల్పించబడుతుంది. స్త్రీలకు న్యాయపరమైన చట్టాలు పరిరక్షణ జరుగుతుంది. దీర్ఘకాలంలో ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు చేసే కార్యకలాపాలకు బహుళ ప్రజాదరణ లభిస్తుంది. వ్యవసాయదారులకు ఒడిదుడుకులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఏర్పడతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలం. మంత్రి శని అయినందువలన ప్రజలు పాప నిరతులగుదురు. వర్షపాతం తక్కువగా ఉండను. మధ్యమ వృత్తి, మధ్యమ పంట నూనెలు, పెట్రోల్, డీజిల్, స్టీల్, బొగ్గు అధిక ధరలు కలిగి ఉంటాయి. ఇంధనాల ధరలు ఆకాశాన్ని చేరును. సామాన్యుడికి అందుబాటులో ఉండవు. ప్రభుత్వ సంస్థల్లో, సైన్యంలో కొంత జాప్యం, మందుకొడిగా అభివృద్ధి చర్యలు తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో లాభపడతారు. దానివలన ప్రత్యర్థుల నుండి కొంత ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక సేనాధిపతి కూడా శని. సేనాధిపత్యం శనికి రావడం వలన ప్రజల్లో ధర్మ, న్యాయబద్ధమైన చర్యలకు దూరంగా ఉంటారు. విలాసవంతమైన జీవితాల్లో గడుపుతారు. ప్రజలు ఆదర్శవంతులు అగుదురు. స్త్రీ పురుషుల్లో జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంటుంది. పాపభీతి ప్రజల్లో ఉండదు. నాయకులు ధర్మబద్ధంగా పరిపాలన నిర్వర్తించలేరు. నల్ల ధాన్యాలకు గిరాకీ పెరుగుతుంది. ముఖ్య పట్టణాలలో హింసాత్మక చోటు చేసుకుంటుంది. నేర ప్రవృత్తి పెరుగును. యువతను పెడదోవ పట్టించేవారు ఎక్కువ మంది అవుతారు. విపత్కాలంలో సైన్యం తన అధిక పాత్రను పోషిస్తుంది. ప్రపంచ దేశాలకు ధీటుగా మన రక్షణ వ్యవస్థలో కూడా అభివృద్ధిపరమైన మార్పులు వస్తాయి.
ప్రజలకు అనేక ఈతి బాధలు కలుగును. మిలిటరీ, పోలీస్ ఉద్యోగాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. చాలామంది నిరుద్యోగులకు అందులో ఉద్యోగాలు లభిస్తాయి. నిషేధిత సంస్థలు కూడా తమ బలాన్ని పెంచుకోగలుగుతాయి. విదేశాలకు వెళ్ళే యువత అధికమవుతారు. విదేశీ మోజులో ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా సస్యాధిపతి కుజుడు అయినందువలన అన్ని దేశాలందు సువృష్టి, పంటలకు అనుకూలమైన వర్షాలు కురియును. ఎర్రని భూములు యందు పంటలు బాగా పండును. ఎరుపు రంగు భూములు ధరలు విపరీతంగా పెరుగును. పొగాకు పరిశ్రమలకు మద్దతు ధర లభించదు. కొన్ని ముఖ్యమైన పంటలు కూడా మద్దతు ధర లభించదు. తెల్ల ఉల్లి కన్నా ఎర్ర ఉల్లికి గిరాకీ ఎక్కువగా ఉంటుంది. టమాటా, ఎర్రకందులు, మిరియాలు, మిర్చి, శనగల పంట దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ పంటలో అధిక గిరాకీ కలిగి ఉంటాయి. ప్రజలు, నాయకులు ఉత్సాహంతో పనిచేస్తారు. పంట చేతికి వస్తుంది అనే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వలన పంట నష్టము కలుగును. కలప, వేరుశనగ, అపరాలు, కొబ్బరి ధరలు తగ్గి మరలా పెరుగుతాయి. ఎరుపు రంగు నేలల్లో పంటలు బాగా పండును. ఇక ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపతి చంద్రుడికి రావడం మంచిది. గోవుల ధరలు పెరుగును. పాలు, పెరుగు రేట్లు పెరుగును. బియ్యం, వెల్లుల్లి, ధనియాలు దిగుబడి బాగుంటుంది. ఎగుమతులు పెరుగుతాయి. కలుషిత ఆహారం వలన యువతీ యువకుల్లో సమస్యలు అధికమవుతాయి. ధాన్యానికి మంచి ధర లభించవచ్చును. పశువులకు మంచి ధర పలుకును. గోధుమలు, వరి, తృణధాన్యాలు బాగా పండి రైతులకు ఆశలు ఫలించును. మేఘాధిపతి శని అయినందువలన మేఘాలు అధికంగా ఉంటాయి. అయితే నల్లటి మేఘాల వలన వర్షాలు కురుస్తాయి. ఈశాన్య, నైరుతి ఋతుపవనాలు సకాలంలో దేశంలో ప్రవేశించినప్పటికీ సరైన సమయంలో వర్షాలు కురవడం ఆలస్యమగును. పశ్చిమ రాష్ట్రాల యందు వర్షాలు అధికంగా కురిసి కొంతవరకు ప్రజలకు సమస్యలు ఏర్పడవచ్చు. వర్షపాతం వలన పట్టణాల్లో తీవ్ర అసౌకర్యానికి పరిస్థితులు ఏర్పడును. ఈదురుగాలులు, వడగాలులు సంభవిస్తాయి. భూగర్భ జల సంపద అందుబాటులోకి వస్తుంది. చలికాలంలో వచ్చే అకాల వర్షాల వలన ఇబ్బందులు ఏర్పడును. మేఘాలను గాలులు అడ్డుకొనచే రైతులకు ఇబ్బంది కలుగును. అకాల వర్షాల వలన పంటకు కొంతమేర నష్టం వాటిల్లుతుంది. మొత్తం మీద వర్షపాతం తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఇక రసాధిపతి గురువు అయినందువలన చందనం, కర్పూరం, బెల్లం, ఖర్జూరం, యాలకులు సులభంగా దొరుకును. కుంకుమ పువ్వు ధరలు అధికంగా ఉంటాయి. పంట దిగుబడి తక్కువగా ఉండును. కొబ్బరి ధర ముందు తక్కువగా ఉండి తర్వాత బాగా పెరుగుతుంది. ప్రజల్లో దైవారాధన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగును. పంచదార, బెల్లం, చెరుకు, ఎండు కొబ్బరి, చింతపండు మొదలగు రసజాతుల ధరలు పెరుగును. మిరియాలు, సొంపు, సొంటి, పసుపు, కుంకుడుకాయలు రైతులకు మంచి గిరాకీ వచ్చును. కొత్త దేవాలయాల నిర్మాణాలు జరుగును. పూజ, సుగంధ వస్తువులు ధరలు పెరుగును. హైందవ సాంప్రదాయ అభివృద్ధికి యజ్ఞయాగాదులు చేసే మఠాధిపతులు, సాధువులు వారి సేవలను అందిస్తారు. ఇక నీరసాధిపతి కుజుడు అయినందువలన ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు ధనం బాగా సంపాదిస్తారు. కొన్ని భగ్నమైన వాటి తాలూకు విధ్వంసాలు దేశంలో సంభవిస్తాయి. రాజకీయాలు పూర్తిగా దిగజారుతాయి. పిల్లలు పెద్దల మాట వినరు. వారిని క్రమశిక్షణలో పెట్టడానికి పెద్దలు శ్రమించవలసి వస్తుంది. చందనం, కస్తూరి, పగడాలకి గిరాకీ ఉండును. దానిమ్మ లాంటి ఫలాలు బాగా లభించును. బంగారం, వెండి, ఎర్రచందనాలకి భారీ ధరలు కలిగి ఉంటాయి. పిల్లలు దుర్వ్యసనాలకు అలవాటు పడే అవకాశాలు పెరుగుతాయి. ఇక అర్ఘ్యాధిపతి శనికి వచ్చింది. అర్ఘ్యాధిపతి శని అవ్వడం వలన మేఘంలో అధికంగా ఉన్న వర్షాలు సరిపడినంత కురవు. ధరలు నిలకడంగా ఉండవు. వ్యాపారస్తులకు వ్యాపారం ఎత్తుపొలాల వలె ఉండవచ్చును. నల్లని వస్త్రాలు, పెట్రోల్, డీజిల్, క్రూడ్ ఆయిల్, పంట నూనెలు ధరలు అధికంగా ఉంటాయి. నల్ల నేలకు మంచి గిరాకీ లభిస్తుంది. సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరుగును. మహారాష్ట్ర, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలకు ప్రతికూల కాలం. ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. దానివలన కొంత సంపద నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.
రోగ చోరభయాలు ఎక్కువగా ఉంటాయి. అకాల వానలు, అకాల గాలులు తీవ్రమైన నష్టాలకు కారణమవుతాయి. ప్రజల్లో అప్రశాంతతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. వివాహాది శుభకార్యాలు ఓ కొలికి వస్తాయి. గురువు, శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి, పరపతి పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. మంచి నూతన ఉద్యోగం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తికరంగా ఉంటుంది. గురువు జన్మరాశి యందు, తదుపరి వృషభ రాశి యందు సంచారం, శని కుంభరాశి యందు సంచారం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. కుటుంబ కొరకు ఎక్కువగా ఖర్చు పెడతారు. ఖర్చులను తగ్గించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేసినా సఫలీకృతం కాలేరు. కొన్ని వివాహ సంబంధాలు దగ్గర వరకు వచ్చి చేజారిపోతాయి. ఒడిదొడుకులు ఎన్ని ఎదురైనా మంచి సంబంధం కుదురుతుంది. ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మికత రంగంలో రాజకీయాల కారణంగా కొన్ని చేదు అనుభవాలు ఏర్పడతాయి. పొరపాటున, తొందరపాటున నిర్ణయాలు తీసుకున్నందున మిమ్మల్ని మీరే నిందించుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన నల్ల నువ్వులు, పత్తి, అపరాలు వ్యాపారాలకు ఈ సంవత్సరం బాగుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. కళా, సాంస్కృతిక, క్రీడా రంగంలో మీ ప్రతిభా పాఠవాలు గుర్తింపు నోచుకుంటాయి. నూనె సంబంధమైన, ఖనిజ సంబంధమైన వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. పాల ఉత్పత్తులు, నీరు, కొబ్బరి తత్సంబంధమైన వ్యాపారాలు అనుకూలమైన కాలం. గృహంలో ఈ సంవత్సరం శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానం వలన కొంత సౌఖ్యం కలుగుతుంది. ప్రభుత్వ సంబంధమైన కార్యాలు పూర్తి చేస్తారు. శని బలం వలన ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీకు అనుకున్న చోటకి బదిలీ అవుతుంది. వర్క్ పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి అనుకూల కాలం. బంగారం, వెండి వ్యాపారస్తులకు మంచి అనుకూల కాలమని చెప్పవచ్చు. కుటుంబంలో నూతన వ్యక్తులు రావడం జరుగుతుంది. ఉన్నత విద్యావంతులకు, నిరుద్యోగులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదురైనా, చిన్న చిన్న ఉద్యోగాలు లభించినా కూడా మొత్తం మీద కొంతవరకు ఊరట లభిస్తుంది. ఉద్యోగం ఏదైనా బాధ్యతతో, నిబద్ధతతో మీరు కర్తవ్యాన్ని నిర్వహిస్తారు. తద్వారా మీకు శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా అయినా సరే దక్కుతుంది. నూతన అవకాశాలు కూడా తారసపడతాయి. ఒక మంచి ఉద్యోగాన్ని, మంచి స్థానాన్ని సాధిస్తారు. ఈ సంవత్సరం ప్రథమార్థంలో ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు, గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న సంస్థలో మీరు ఊహించిన విధంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. కఠినమైన సమస్యలను మీ వాక్చాతుర్యంతో పరిష్కరించగలుగుతారు. కార్యాలయంలో సమర్థవంతంగా పనిచేస్తున్న మీరు మంచి కోసం కొన్ని సంస్కరణలు, మార్పులు, చేర్పులు చేస్తారు. ఆటోమొబైల్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, మెడికల్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. సాఫ్ట్వేర్ రంగాల వారికి అనుకొంత కాకపోయినా మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. ఆయా రంగంలోని వారికి కొందరికి ప్రతిభకి తగిన సత్కారాలు, ఉన్నత పదవులు లభించవు. ఇది మీకు మానసిక అశాంతి కలిగిస్తుంది. ఏది ఏమైనా నా పని నేను నమ్మకంగా చేస్తున్నాను, ఈరోజు కాకపోతే రేపు తప్పకుండా వస్తుంది అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ముందుకు సాగితే తప్పకుండా మీరు ఆశించిన ఫలితాలు సొంతం చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధమైన విషయాలలో క్రమశిక్షణ చాలా అవసరం. సంతాన విషయంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు. సంతాన ప్రవర్తన, వాళ్ళ చదువు, వాళ్ళ నడవడిక ఇవన్నీ మానసికమైన ఆందోళన కారణమవుతాయి. పిల్లలు దారి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. మంచి ఉద్యోగం సాధించగలిగామన్న సంతృప్తి కలిగి ఉంటారు. ఐఐటి మరియు మెడిసిన్ సీటు సాధిస్తారు. గతంలో జరిగిన తప్పిదాలను తిరిగి జరగకుండా జాగ్రత్త వహిస్తారు. విదేశాలకు సంబంధించిన అంశాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది.
గ్రీన్ కార్డ్, H1B వీసా, PR లభిస్తాయి. విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశం కూడా లభిస్తుంది. సాంకేతిక పరంగా, విద్యాపరంగా మంచి రాణింపు వస్తుంది. ఈతలు, పిక్నిక్లు, బైక్ రైడింగ్లు ఇలాంటివి మీకు అంతగా కలిసి రావు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. రాజకీయ రంగాల వారికి ఆటుపోట్లు ఎదురైనా నిలకడ మీద విజయాన్ని ఆస్వాదిస్తారు. రాజకీయపరమైన నిర్ణయాలు లాభిస్తాయి. కొంతమంది రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా, పైరవీలు చేసినా మీదే పై చేయి అవుతుంది. రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. మీకున్న ఆదరణ, పలుకుబడి ఇంకో మెట్టు ఎక్కిస్తారు. వాటిని కాపాడుకోవడంలో తలకు మించిన భారంగా తయారవుతుంది. వివాహ విషయాలలో ఈ సంవత్సరం కొంత చిరాకు కలిగిస్తుంది. అయినా కూడా మీకు మంచి జరుగుతుంది. సంవత్సరం ద్వితీయార్థంలో ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది. వెనక ముందు చూసుకుని వివాహపరంగా ముందుకు సాగండి. వివాహానికి ముందు తప్పనిసరిగా వధువరుల జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకున్నట్టుకు మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మీకు మీరే బాధ్యతలు వహించవలసి వస్తుంది. ద్వితీయ వివాహం చేసుకోవాలని ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. మీరు చేసే ప్రయత్నాలు సానుకూలపడతాయి. ప్రేమ వివాహాలు అంతగా లాభించవు. ఈ సంవత్సరం కుటుంబంలో భార్యాభర్తల మధ్య అనుకోని మాట పట్టింపులు ఎదురవుతాయి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే భావన, అలాగే ఆర్థిక లావాదేవీ విషయంలో మాట పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇది అందరి విషయంలో కాదు, కొంతమంది మాత్రమే. సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఉంటాయి, కానీ అవి శాశ్వతంగా అయితే ఉండవు. మీరు చేయాల్సిన బాధ్యతలు సక్రమంగా చేసినా కూడా వారికి రుచించవు. ఏదో తక్కువ చేశారనే భావన వారిలో ఉంటుంది. ఆర్థికపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మికమైన విషయాలలో లెక్కాపత్రం లేకుండా ఖర్చులు చేస్తారు. చేతిలో ఉంటే ఖర్చు చేసేదాకా నిద్రపోని విధంగా ఉంటారు. కొంత పొదుపు చేయడం ముఖ్యమని చెప్పదగిన సూచన. పొదుపు లేనిదే మీ చిరకాల స్వప్నం నెరవేరవు అని నిదానంగా గ్రహిస్తారు. ఆర్థిక సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. నూతన గృహాలు, వాహన యోగ్యత ఈ సంవత్సరం గోచరిస్తోంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. మీ మనసుకు నచ్చిన నూతన వాహనాలు కొనుగోలు చేసే దిశగా అడుగులు వేస్తారు. అదేవిధంగా స్థిరచరాస్తులను అమ్మడం, కొనుగోలు చేసే విషయంలో కొంత జాగ్రత్త వహించండి. డాక్యుమెంట్లు అన్నీ 1-2 సార్లు సరిచూసుకుని లావాదేవీలు సాగించండి. క్రీడా, సంస్కృతి రంగాల వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. మీ నైపుణ్యానికి, ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది. సినీ కళాకారులకు, టీవీ నటులకు మంచి అవకాశాలు అందుకుంటారు. అవార్డులు, రివార్డులను అందుకుంటారు. టీవీ కళాకారులకు మంచి ఆదరణ లభిస్తుంది. సంగీత, సాహిత్య రంగాల్లో రాణిస్తారు. క్రీడల్లో గుర్తింపు లభిస్తుంది. మార్షల్ ఆర్ట్స్, డ్రైవింగ్ నేర్చుకోవాలని ఇష్టపడతారు. మొత్తం మీద 1-2 విషయాలు మినహా ఈ సంవత్సరం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఈ రాశిలో నిర్మించిన వారికి మరిన్ని సానుకూల ఫలితాల కోసం ఈ సంవత్సరం ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతీ నెల షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శ్రీ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 3. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక విషయాలు లాభిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. మొత్తం మీద శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. జ్యేష్ఠ సంతానం వలన పురోగవృద్ధి, మానసిక సంతోషం కలుగుతుంది. విద్య, ఉద్యోగ, పోటీ పరీక్షలు, విదేశాల్లో అభ్యసించడానికి విదేశీ యానం వంటివి వాటివి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. గురువు ద్వాదశ రాశి సంచారం, తదుపరి జన్మరాశి సంచారం, శని దశమస్థాన చలనం, కేతు పంచమస్థాన చలనం, రాహు లాభస్థానమందు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. మీ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, వ్యాపారాలకు, ఉన్నతాధికారులకు సంవత్సరం ప్రథమార్థంలో కొంత చికాకులు ఏర్పడే అవకాశం ఉంది. మీరు గతంలో చేస్తున్న పెట్టుబడులు జీవితంలో పురోగవృద్ధి కలిగిస్తాయి. కోర్టు పరంగా, కుటుంబపరంగా వచ్చే వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం బాగుంటుంది. సంతాన పురోగతి కోసం కొంత గట్టిగా ప్రయత్నించాల్సి వస్తుంది. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి దేవుని దయ తప్పక కావాల్సిందే. మీ శక్తి సరిపోదు.
పిల్లల ప్రవర్తన మిమ్మల్ని కొంతవరకు బాధ పెట్టవచ్చు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ప్రస్తుతం అనుకూల కాలం కాదు. మాతృమూర్తి నుండి కొంతవరకు ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశిలో జన్మించిన వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కలిసొచ్చే కాలం అని చెప్పవచ్చు. కింద స్థాయి నుండి వచ్చే వారికి రాజకీయ పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ ఎదుగుదల సంతృప్తికరంగా ఉంటుంది. కాకుంటే మీరు ఎంతైతే శ్రమిస్తారో అంతే విధంగా మీకు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ప్రజల్లో పరపతి పలుకుబడి ఏర్పడుతుంది. నలుగురికి అందుబాటులో ఉంటారని పేరు మీకు దక్కుతుంది. రాజకీయాల్లో ఉన్నవారికి ఊహించిన విధంగా మంచి పదవి లభిస్తుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం చెలాయించాలనే మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. కార్మిక వర్గానికి అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగినంత కాకుండా గుర్తింపు లభిస్తుంది. పదోన్నతులు గోచరిస్తున్నాయి. నలుగురిలో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ క్రింది స్థాయి వారిని ఆప్తులుగా చూసుకుంటారు. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటారు. కార్మిక వర్గానికి మిమ్మల్ని ఒక సింబల్గా చూస్తారు. గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగినా అమ్మడానికి వీలులేని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నాయి. పోటీ పరీక్షలు బాగా కలిసి వస్తాయి. మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్, ఉన్నత పదవులు వంటివి వరిస్తాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. ఉద్యోగ అవకాశాలు రావడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. దొరికింది ఏ ఉద్యోగమైనా సరే, ఏ పనైనా సరే చేయాలని సంకల్పించుకుంటారు. దానివల్ల మంచి ఫలితాలే మీకు అందుకుంటారు. మీ సంకల్పానికి దేవుడి దయ తోడ్పాటుగా తొందరలోనే మీకు సంపాదన ప్రారంభమవుతుంది. లాయర్లకి, డాక్టర్లకి, ఫార్మసీ రంగాల వారికి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. అదేవిధంగా మద్యం, మాంసం, నూనె, పెట్రోలియం రంగాల వారికి కూడా కలిసొచ్చే కాలం. భాగస్వాముల వ్యాపారస్తులకు అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. ఇతరులపైన నమ్మకంతో పట్టించుకోకపోవడం వలన కొంతవరకు నష్టం ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్నీ మీరు దగ్గరుండి చూసుకోవడం వలన వ్యాపారంలో లాభ నష్టాలను బేరీజు వేసుకుంటే మీకు మానసిక సంతృప్తి కలుగుతుంది. సినీ పరిశ్రమ, పత్రికా రంగం వారికి కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. టీవీ రంగంలో వారికి ప్రజాదరణ గతంలో కన్నా ఇప్పుడు పెరిగినా కూడా తగిన ప్రోత్సాహం, అవకాశాలు అందని ద్రాక్షలాగే ఉంటుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ చాలా అవసరం. ఉన్నత విద్య అభ్యసించేవారు కాలేజీలకు క్రమం తప్పకుండా వెళ్ళి చదువు మీద దృష్టి పెడితే కానీ సరైన ఫలితాలు పొందలేని పరిస్థితి ఏర్పడుతుంది. చదువుపైన ఏకాగ్రత కోసం ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ రాశివారు ముఖ్యంగా విద్యార్థులు శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. అలాగే ప్రతిరోజు మేధా దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీసా, H1B, PR కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ సంవత్సరం వచ్చే అవకాశాలు గోచరిస్తుంది. గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం గ్రీన్ కార్డు లభిస్తుంది. మొత్తం మీద విద్యార్థులకు ఇక్కడైతే కానివ్వండి, విదేశాల్లో కానీ బాగుందని చెప్పవచ్చు. కుటుంబంలోని స్వల్ప ఒడిదొడుకులు ఉంటాయి. భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు పెద్దవి కాకుండా చూసుకోవడం చాలా అవసరం. చిన్న మాటల్లో పెద్ద దుమారానికి దారితీస్తుంది. మాట పట్టింపు, విభేదాలు కుటుంబంలోని సఖ్యత పాడు చేస్తుంది. జాగ్రత్త వహించండి. గుగ్గులంతో గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ ధూపం వేయండి. ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వివాహపరంగా కొంత ఆలస్యమైన అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. దగ్గర దాకా వచ్చి చేజారిపోతున్న సంబంధాల పట్ల ఆందోళనకు గురి అవుతారు. సరైన సమయంలో వచ్చినటువంటి సంబంధాలను తిరస్కరించినందుకు ఇప్పుడు బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. వచ్చిన సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడం మానసిక వేదనకు కారణమవుతాయి. మీరు చేసిన దాన ధర్మాలు పుణ్యం వల్ల ఎట్టకేలకు ఒక మంచి సంబంధం కుదురుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ప్రథమార్థంలో కాకపోతే ద్వితీయార్థంలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరం మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందడానికి దోహదపడుతుంది. ఆర్థిక స్థితి బాగున్నప్పటికీ స్థిరాస్తులను నిలబెట్టుకోవడానికి కొంత కష్టపడాల్సి ఉంటుంది. నూతన గృహం, భూములు
క్రయ విక్రయాలు చేసేవారికి ఏప్రిల్ నెలలోపు తీసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కాలభైరవ రూపుని ధరించండి. అలాగే నిత్యం కాలభైరష్టం పఠించడం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తుంది. ముఖ్యంగా కాలభైరవ అష్టకం, హనుమాన్ చాలీసా నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సొంతం చేసుకునే వారవుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. ప్రతిష్టాత్మకమైన అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు అవసరం. విదేశీయాన శుభ ఫలితాలు యోగిస్తున్నాయి. ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ పదవి లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం పొందడం చాలా అవసరం. స్థానచలనం ఉండే అవకాశాలు గోచరిస్తోంది. వైరవర్గాన్ని అధిగమించి పబ్లిక్లో మంచి ఖ్యాతిని పొందుతారు. భార్యాభర్తల మధ్య అధికారం కోసం విభేదాలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తోంది. సహోదర భావంతో చేసేవారికి సహాయ సహకారాలను స్వీకరించడం కొంతవరకు మీకు మంచిది. దీనివలన ఆర్థికంగా లాభపడతారు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అధికారుల మన్ననలను పొందుతారు. ధైర్యం చేసి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అవి కొంతవరకు మీకు లాభాలు తెచ్చిపెడతాయి. వ్యాపారాన్ని బహు విధాలుగా విస్తరింపజేస్తారు. పోటీ లేకుంటే మీకు మీరే అనే విధంగా మీ ఆలోచన సరళి ఉంటుంది. అనుకున్న స్థాయిలో ధనం పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను సాధిస్తారు. వైద్య విద్యలను అభ్యసించే వారికి అనుకూలమైన కాలం చెప్పవచ్చు. ఫార్మా, పాల ఉత్పత్తులు పరిస్థితులకు తగిన అమ్మకాలు చేసేవారికి అనుకూల కాలం. పరిశోధన రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయ రంగాల వారికి అనుకూలంగానే ఉంది. కందులు, ధాన్యం, చిరుధాన్యాల పంట వేసే రైతులకు మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అపరాల పంటలు వేసేవారికి కూడా కొంత అభివృద్ధి కానవస్తుంది. అయితే వర్షాభావం అనుకున్న సమయానికి పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. పంట నష్టాలు అయితే ఊహించినంతగా ఉండవు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సమయానుకూలంగా పంటలు వేసుకుంటే లాభాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. శుభకార్యాల విషయంలో ఆర్థిక పరంగా కొంత భయపడతారు. సంతానానికి ఎలాంటి సంబంధం వస్తుందోనన్న దిగులు ఉంటుంది. మీ మనోధైర్యమే మిమ్మల్ని అనుకూలమైన దిశకు సరైన వాతావరణం మలుచుకోవడంలో విజయం సాధిస్తారు. చిన్న చిన్న విభేదాలను పట్టించుకోకండి. శుభకార్యాల్లో విందు వినోదాల్లో ఉన్న ఆటంకాలను తొలగిస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా శుభకార్యాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరంగా మీ ఆలోచనలతో చేసే కార్యక్రమాలు అభివృద్ధిని కలిగిస్తాయి. విదేశీ సంబంధిత విషయాలు లాభిస్తాయి. అక్కడి వారి వలన మీకు గౌరవ మర్యాదలు ఏర్పడి సంఘంలో గుర్తింపబడతారు. ఎంతో కాలంగా మీరు ఆశపడి ఎదురు చూస్తున్న నూతన గృహం కొనుగోలు చేసే విధంగా గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి. అయితే మీరు మీ ప్రయత్నం లోపం లేకుండా గృహాన్ని కొనుగోలు విషయంలో ముందడుగు వేయడం మంచిది. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, లోన్లు అవి కట్టగలమా లేదా అనే సంకోచం మిమ్మల్ని వెనకకు ముందుకు లాగుతుంది. అయితే మనోధైర్యంతో ముందుకు సాగండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కీలక విషయాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం అవసరమవుతాయి. సివిల్ కేసులు సంబంధించిన ఇబ్బందులు అధిగమిస్తారు. పబ్లిక్ సర్వీసెస్లో ఉన్నవారికి, అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్ నడిపేవారికి, సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు లాభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్న పోను మీకు సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగాల పదోన్నతులు లభిస్తాయి. దేశం కోసం మీరు చేసే సేవకు గాను సంఘంలో గుర్తింపుతో పాటు పురస్కారాలు లభించే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఆర్థిక పరంగా బాగుంటుంది. శుభకార్యాలు కుటుంబంతో కలిసి చేస్తారు. కుటుంబ భాగస్వామి సూచన మీద అనుకున్న పనులు సకాలంలో సాధించగలుగుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వాహన సౌఖ్యం గోచరిస్తోంది. కోర్టు కేసు తద్వారా విషయాలు అనుకూలత, అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రావాల్సిన బాకీలు చేతికి అందుతాయి. సంతాన సౌఖ్యం కలుగుతుంది. శని రాహుగ్రహ అనుగ్రహం చేత ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. మీకన్నా చిన్నవారితో, కార్యాలయ సిబ్బంది వారితో మాటల చేత కానీ తగాదాలు కానీ దూరంగా ఉండడం చాలా అవసరం.
దీని వలన మీ స్థాయి సమాజంలో కుటుంబంలో పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లిదండ్రులు, గురువులు ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి. విద్యార్థులకు అంతంత మాత్రంగానే ఫలితాలు ఉంటాయి. విద్య మీద ఏకాగ్రత లోపించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. చదువు మీద కన్నా ఇతర వ్యాపకాల మీద ఉన్న ఆసక్తి, చదివే విద్య మీద శ్రద్ధ లేకపోవడం, చెడు ఆలోచనలు, తోటి విద్యార్థుల మాటలకు పక్కదారి పట్టడం వలన విద్య మీద ఏకాగ్రత కనబరచలేకపోతారు. ఈ రాశిలో జన్మించిన వారికి, వైద్య వృత్తిని చేయాలనుకున్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ పరిస్థితులను ప్రభావం కావచ్చు, ఆప్తులు అభిష్టం కావచ్చు, మీ దృఢ సంకల్పంతో మీరు అనుకున్నది తప్పకుండా సాధిస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం మీకు అందుతుంది. డాక్టర్లకు మంచి ఆర్థిక లాభాలు, వృత్తిలో పదోన్నతులు లభిస్తాయి. చిన్న చిన్న వ్యాపారస్తులకు శనిగ్రహ ప్రభావం వలన అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. అయితే వాహనం డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ, కాలేయ, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఉదరానికి సంబంధించిన గ్యాస్ట్రాలజీ, కంటికి సంబంధించిన ఇబ్బందులు తరచూ ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో శని, రాహుగ్రహ అనుగ్రహం వలన మీరు కొత్త బాధ్యతలను స్వీకరించి ఆర్థిక అభివృద్ధిని సాధించి సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం ఈ రాశివారు రుద్రపాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా ప్రతినిత్యం సుబ్రహ్మణ్య అష్టకం, మన్యు సూక్తం, హనుమాన్ చాలీసా పఠిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలమైన ప్రతికూల కాలం అని చెప్పవచ్చు. మీరు ఈ సంవత్సరంలో చేపట్టబడిన ఆర్థికపరమైన విషయాలలో అనుకూలతను సాధిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో, గృహ సంబంధమైన విషయాలు, విదేశీ సంబంధమైన విషయాలు సానుకూలపడతాయి. మీ యొక్క శత్రువర్గం బలం పుంజుకొని ఇబ్బందికరంగా మారుతుంది. భాగస్వామి వ్యాపారాల్లో జాగ్రత్త వహించడం అవసరం. ఉన్నత స్థానాల్లో ఉన్నవారికి స్నేహితులు, అత్తింటి వారు, దగ్గర బంధువుల నుండి కొంత నమ్మక ద్రోహం అనేది ఏర్పడుతుంది. అయితే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఆలోచన చేసుకోవడంలో కష్టతరం అవుతుంది. దీనికి కారణం అష్టంలో ఉన్న శని. ఈ రాశి వారికి అష్టం శని నడుస్తున్న వలన ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అమృత మహాపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతికపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దీనికి కారణం లేకపోలేదు. కేతుగ్రహ సంచారం వలన తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్నత విద్యను అభ్యసించే వారికి, పిహెచ్డి చేసేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. గురువు దశమ స్థానంలో సంచారం, శని అష్టమ సంచారం, రాహుకేతుల తృతీయ భాగ్యస్థానాల సంచారం, కుజగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తాయి. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ సర్వీసులకు ఎంపిక అవుతారు. విద్యారంగంలో ఘన విజయం సాధిస్తారు. పోటీ పరీక్షల్లో మీ శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. ఆహార ధాన్యాల వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, నీళ్ళ వ్యాపారాలు, విద్యా సంస్థలు, యజమానులు, డాక్టర్లు గొప్ప ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా ఆశించిన దానికన్నా ఎక్కువగా సంపాదిస్తారు. ధర్మ విరుద్ధమైన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైన కాలం. ఎప్పుడో కొనుగోలు చేసిన స్థిరాస్తికి విలువ పెరుగుతుంది. మీ అంతరాత్మకు విరుద్ధంగా ఒకరికి సన్నిహితం అవుతారు. జీవితంలో నూతన వ్యక్తులు ప్రవేశిస్తారు, నిష్క్రమిస్తారు. మీరు మాత్రం రాగభావ దేశాలకు అతీతంగా ప్రవర్తిస్తారు. ఈ రాశికి సంబంధించిన వారికి కొంతమంది విషయంలో వైవాహిక స్పర్ధలు అధికమవుతాయి. విడాకులు వంటివి సంభవించవచ్చు. విడాకులు అనంతరం సంతాన విషయంలో మనోవేదన ఏర్పడుతుంది. అది అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. కుటుంబ విషయాలను నిర్లక్ష్యం చేసినందుకు తగిన
మూల్యం చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పద్ధతులను మార్చుకుంటారు. వీసా, పాస్పోర్ట్ లభిస్తాయి. నూతన విద్య అభ్యసించాలని ఉత్సాహపడే వారికి, అలాగే విదేశాల్లో చదువుకొని ఉద్యోగం చేసి అప్పులు తీర్చి కుటుంబ స్థాయిని పెంచాలని ఆరాటపడే వారికి ఇది అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. గ్రీన్ కార్డ్ లభించే ప్రయత్నాలు దాదాపుగా చివరి దశ వరకు చేరుకుంటాయి. విద్యార్థులు విశేషంగా శ్రమించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. గురుగ్రహ అనుగ్రహం వలన ఆర్థికపరమైన అంచనాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు అవుతాయి. ఎంత అదుపులో ఉంచాలన్నా కొన్ని సందర్భాల్లో అనారోగ్యం కొరకు కొంత ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పడతాయి. సహోదరి వర్గానికి ఆర్థిక సహాయం చేసే జీవిత భాగస్వామికి విరోధం అవుతారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను నెగ్గించుకోవడానికి అధిక ప్రాముఖ్యతను ఇస్తారు. ఎంత చేసినా తగిన గుర్తింపు పొందలేని భావన కొన్ని సందర్భాల్లో కలుగుతుంది. గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ తిరిగి తెర మీదకి రావడం వలన మీకు లాభం చేకూరుతుంది. సరైన సమయంలో మీ ప్రయోజనాలు మీకు దక్కకపోయినా కొంత ఆలస్యంగా అయినా సరే మీకు మరింత ప్రయోజనాలు చేకూరుతాయి. మాట నిలకడలేని మనుషుల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరం వివాహం కాని వారికి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. ఎంతో కాలంగా అనేక సంబంధాలు చూసి చాలా కాలంగా వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఆకస్మికంగా సంబంధం కుదురుతుంది. కాకపోతే కనిపించే ఆడంబరాలను చూసి మోసపోకుండా కుటుంబ నేపథ్యం వెనక ముందు చూసుకుని జాతక పరిశీలన చేసుకుని వివాహం చేసుకోవడం మంచిది. వధూవరుల పొంతన, లగ్న నక్షత్ర పొంతన సరి లేకుండా చూసుకుంటే చేదు అనుభవాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అన్ని రకాల విషయాల్లో లోతుగా పరిశీలించి జీవితంలో ముఖ్య విషయాలను తీసుకోవడం ఉత్తమం. వివాహం కుదరడంలో కానీ ఒడిదొడుకుల విషయంలో కానీ ఎటువంటి లోటుపాట్లు జరగడానికి కారణం బుధ, గురు గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలనే. గురుదృష్టి అనుకూలత వలన శత్రువర్గంపై విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. వ్యవసాయం, పాడి పంట చేసేవారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా టమాటో, నిమ్మ, దానిమ్మ, అల్లం, సుగంధ ద్రవ్యాలు, శనగలు మొదలైన అపరాల పంటలు వేసే రైతులకు అనుకూల కాలమని చెప్పవచ్చు. కష్టానికి తగిన ఫలితం మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఉంటుంది. అందుకే అంటారు కష్టే ఫలేమి. ఆర్గానిక్ పంటలు పండించే వారికి అద్భుతమైన కాలం అని చెప్పవచ్చు. పంట ఏదైనా లాభాలు ఆర్జిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం, అలాగే ద్వితీయార్థంలో అమృత మహాపాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ముఖ్యంగా నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్రం, హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం వ్యాపార సంస్థలకు సువర్ణకాలం చెప్పవచ్చు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం, మూలికల వ్యాపారం, ఔషధ మొక్కల వ్యాపారం, సౌందర్య సామాగ్రి, రసాయనాల వ్యాపారం, అలోపతి మందులు, వైద్య పరికరాలు అమ్మే వ్యాపారస్తులకు, అదేవిధంగా డ్రై ఫ్రూట్ వ్యాపారస్తులకు కాలం చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. పేరు ప్రతిష్టలు, ధనం బాగా సంపాదిస్తారు. అల్యూమినియం, స్టీల్, ఇనుము, ఇత్తడి, రాగి, వైట్ మెటల్, వెండి, బంగారం మొదలైన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం చాలా బాగుందని చెప్పవచ్చు. చట్టపరమైన ఆంక్షలు కూడా ఈ వ్యాపారాల మీద ఉండే అవకాశం ఉంది. పై రెండు కోవలకు చెందిన వ్యాపారస్తులకు లాభాలు గడించినప్పటికీ ప్రజల్లో విశ్వనీయత కోల్పోతారు. తాళ పరిశ్రమ, పేపర్ మిల్లు, హోమియోపతి, ఆయుర్వేద మందులకు, చెప్పుల వ్యాపారస్తులకు, రెడీమేడ్ వ్యాపారస్తులకు, టైలర్లకు కాలం అనుకూలంగా ఉంది. మంచి గుర్తింపు, ధనం లభిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యభుజం 2, అవమానం 2. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అంత సానుకూలంగా లేదు, అంతంత మాత్రంగానే గోచరిస్తోంది. సంవత్సరం ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం మే తదుపరి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో చిక్కుకుపోయిన ధనం చేతికి అందుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల పరంగా మార్పులకు సంబంధించిన విషయంలో దూరదృష్టి ఆలోచించి మారడం మంచిదని చెప్పదగిన సూచన. అయితే చేసే పనిలో అలసత్వం, సోమరితనం ఆవరిస్తుంది. జాగ్రత్త వహించండి.
గురువు భాగ్యంలో దశమ స్థానంలో సంచారం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు, ట్రస్టులు గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ యొక్క కృషి వలన, ధర్మ సిద్ధాంతాల వలన సమాజంలో మీ స్థాయి నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత ఆశయాన్ని సాధించుకోవడానికి ఎంతో కొంత ఆర్థిక లబ్ధి పొందడానికి మీరు చేసే ప్రయత్నాలు కొంతమేర వరకు ఫలిస్తాయి. సంసారంలో ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. కుటుంబం జీవితంలో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే అంశాలు తలెత్తే పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకరినొకరు అపోహలకు, అపార్థాలకు పోకుండా సఖ్యతతో ఉండడం మేలైన విషయం. ఉన్నదానికి లేని దానికి ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి నుండి దూరంగా జరిగే అవకాశాలు తారసపడే విధంగా ప్రవర్తించవద్దు. కుటుంబ సంబంధ విషయాల్లో వైషమ్యం రాకుండా చూసుకోండి. ఆ విధంగా ప్రవర్తించడం వల్ల మీరు నలుగురిలో చులకన భావన గురి అవుతారు. మీరంటే గిట్టని వారు గోరంతని కొండంత చేస్తారు. అదేవిధంగా బంధువుల మధ్యన ఏర్పడే తగాదాలు పరిష్కరించుకోవడానికి మీరు మధ్యవర్తిత్వం వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహం కాని వారికి వివాహ సంబంధాలు కుదరడంలో జాప్యం జరిగే అవకాశాలు గోచరిస్తోంది. ప్రేమ సంబంధ వ్యవహారాలకు దూరంగా ఉండడం ఉత్తమం. వివాహం అయిన వారికి సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. సంతానానికి సంబంధించిన విషయంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు అవసరమవుతాయి. వివాహం జరిగి ఎంతో కాలం గడుస్తున్నా సంతానం కలగలేదన్న బాధ అనుభవిస్తున్న నలుగురు అనుకునే మాటకు మీరు మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తద్వారా ఓ నిర్ణయానికి వస్తారు. ఏదైతే అది అయ్యింది, సంతాన సాఫల్య కేంద్రానికి ఆశ్రయించాలని నిర్ణయించుకుంటారు. ఈ సంవత్సరం సంతాన సాఫల్య కేంద్రాలకు కొంత అనుకూల కాలమని కూడా చెప్పవచ్చు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. పిల్లలు లేని వారికి సంతాన పశుపతి హోమాన్ని, పుత్రకామిష్టి హోమాన్ని చేయడం మంచిది. అలాగే తెల్ల జిల్లేడు ఒత్తులతో మహాగణపతికి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యక్తిగత వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపార విషయ వ్యవహారాలలో, ఆర్థిక సంబంధ విషయాలలో ఎంత కట్టుదిట్టంగా ఉంటే అంత మంచిది, అంత మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ద్వితీయార్థంలో బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని ఇల్లు, వాహనాలు కొనడం వంటివి అంత శ్రేయస్కరమైన కాలం కాదని చెప్పవచ్చు. విదేశీయాన, ఆసుపత్రులు, ఫార్మా రంగంలో ఉన్న వారికి అనుకూల కాలంగా ఉంటుంది. సాంకేతిక విద్య, సైకాలజిస్ట్, గోప్యతతో కూడిన విద్యలను అభ్యసించే వారికి కొంత అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, క్రీడాకారులకు అనువైన కాలం. ఫార్మా రంగంలో ఉన్నవారికి, అలాగే మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, స్టాక్ ట్రేడర్స్కి మంచి లాభదాయకమైన కాలం అని చెప్పవచ్చు. సాఫ్ట్వేర్ సంస్థలకు లాభాలు ఉన్నా లేనట్టుగానే ఉంటాయి. సాఫ్ట్వేర్ జాబులు చేసేవారికి అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు. ఈరోజు ఉన్న జాబు రేపు ఉంటుందా, ఊడుతుందా అనే దినదిన గండంలా తయారవుతుంది. ఆందోళన అవసరం లేదు. మీ ప్రతిభకి ఎక్కడున్నా కూడా పట్టం కడతారు. మిడిమిడి జ్ఞానంతో ఉన్నవారికే ఇబ్బందులు తప్ప మీకు పోటీగా వస్తున్నటువంటి శత్రువుని లేక పోటీదారుని నిలువరించడంలో మీరు విజయం సాధిస్తారు. కళా, సాహిత్య, సంస్కృత రంగాల వారికి ప్రఖ్యాతి లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. ఈ రాశి వారికి ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ప్రారంభం నుండి మానసిక ఆందోళన, నరకమైన జీవితం గడుపుతారు. ఇది కొందరి విషయంలో మాత్రమే. శారీరక అనారోగ్యాలు ఏర్పడవచ్చు. రావాల్సిన బకాయాలు అవసరమైన సమయానికి అందకపోవడం, రుణాలు చేయడం, జీవిత భాగస్వామితో, అత్తింటి వారితో మాట పట్టింపులు రావడం వంటివి జరగవచ్చు. కొన్ని విషయాల్లో అనుకోకుండా లాభాలు, కొన్ని విషయాల్లో నష్టాలు వస్తాయి. షేర్ మార్కెట్కు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలమని చెప్పవచ్చు. ఎంత కష్టపడితే అంత సానుకూల ఫలితాలు ఆస్వాదిస్తారు. విద్యార్థులు నూతన విద్య అభ్యసించడానికి, దరఖాస్తు అప్లికేషన్ పెట్టుకోవడానికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. మీ తోటి విద్యార్థుల వలన కొంత ఇబ్బందులు పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యసనాలకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. గ్రీన్ కార్డు కోసం, పిఆర్ కోసం, H1B వీసా కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి కొంత అనుకూల సమయం చెప్పవచ్చు. కొంత ఆలస్యమైన కూడా మీ కోరిక తీరుతుంది. వివిధ ప్రాంతాలను సందర్శించాలన్న మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. రాజకీయ పరంగా అంత అనుకూలంగా లేదు. రాజకీయపరమైన విషయాలు మీ ఆలోచనలు తల్లకిందులు అవుతాయి. రాజకీయ సంకట స్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం లబ్ధి పొందుతారు. నమ్మించి మోసం చేసే ప్రబుద్ధులు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి. గెలుపోటముల వలన రాజకీయ
నిశ్శబ్దత అలుముకుంటుంది, జాగ్రత్త వహించాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో మహాపాశుపత హోమం, ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. అలాగే వెంకటేశ్వర స్వామివారికి అర్చనలు చేయడం వలన శుభ ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా ఆదిత్య హృదయం, కాలభైరవ అష్టకం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మీ ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. వ్యసనాల బారిన పడే అవకాశాలు కూడా గోచరిస్తోంది. ఆరోగ్యంపై అశ్రద్ధ వహించకండి. చర్మ సంబంధిత రుగ్మతులు, రక్తహీనత, నీరు చేరుట, చెవి గొంతు సంబంధిత ఇబ్బందులు, మోకాలు నొప్పులు, ఆస్మా, మనస్థిమితం లేకపోవడం మొదలైన అనారోగ్య సమస్యల వారిని పడకుండా జాగ్రత్త వహించండి. అదేవిధంగా కుటుంబంలో పెద్దల ఆరోగ్య విషయంలో కలవరపడతారు. వారి ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా కూడా మీకు ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. వారి పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మొత్తం మీద ఈ సంవత్సరం ఈ రాశి వారికి కొంత చేదు అనుభవాలు ఎదురైనా మంచి ఫలితాలు గోచరిస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 5, అవమానం 2. కన్యారాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయి. పనులు నిదానంగా సాగుతాయి. ప్రతి ముఖ్యమైన పనులు, కార్యక్రమాలు చేసేటప్పుడు 1-4 సార్లు చూసుకుంటూ చేస్తే కానీ సఫలీకృతం కావు. సరైన గురువులను ఆశ్రయించి సలహాలు, సంప్రదింపులు చేయడం ద్వారా ఫలితాలు పొందగలుగుతారు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. విహారయాత్రలు, తీర్థయాత్రలు మానసిక ఆనందాన్ని, సంతోషాన్ని కారణమవుతాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పరచడానికి మీ శక్తి వంచన లేకుండా ఆధ్యాత్మికమైన భావనలు కలిగి ప్రశాంతతను నెలకొల్పుతారు. రాను రాను సనాతన ధర్మం పట్ల ఆకర్షితులవుతారు, వాటిని అవలంబిస్తారు. సంఘంలో ఉన్నత స్థానంలో ఉన్న గురువులను, ఆధ్యాత్మికవేత్తలతో కలిసి పనిచేస్తారు. నూతన వృత్తులు, మద్యం, మాంసం వ్యాపారాలు చేసేవారు భాగస్వాముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం, దగ్గరుండి అన్నీ చూసుకోవడం అవసరం. ఇతరులపై ఆధారపడకుండా ఉండడం మంచిది. రచన, పత్రిక, మీడియా, కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. భాగస్వాములు మోసాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముందుగా మేలుకొని తప్పులు జరగకుండా చూసుకోవడం ఉత్తమం. మిల్క్ డైరీ ప్రారంభించాలని ఆలోచన చేస్తారు, వెంటనే ప్రారంభిస్తారు. ఆహార సంబంధమైన వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన వస్తుంది. బంగారు ఆభరణాల విషయంలో భద్రత తీసుకుంటారు. కళా సాహిత్య రంగంలోని వారికి మంచి గుర్తింపు, అవార్డులు లభిస్తాయి. ఆర్థిక పరంగా అంతంత మాత్రంగానే ఉంటుంది. ధనం ఎంత వచ్చినప్పటికీ అవసరానికి, అవసరాల మేరకు మాత్రమే ఉంటుంది. అంతకు మించి ఆదా చేయలేరు. ఏ విధంగా వచ్చింది వచ్చినట్లు నీలప్రాయంగా ఖర్చు అయిపోతుంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతవరకు మంచి విషయాలకు ధనం వెచ్చిస్తారు. 10 రూపాయలు సంపాదిస్తే 20 రూపాయలు దాన ధర్మాలకు, కుటుంబ పురోగభివృద్ధికి ఖర్చు చేస్తారు. శుభకార్యాలు మీరు ఊహించిన దానికన్నా రెట్టింపు ఖర్చు అవుతుంది. ఆకస్మికంగా ధననష్టం వాటిల అవకాశాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్త వహించండి. దైవానుగ్రహం ఉంటే ఏదైనా అసాధ్యం సుసాధ్యం అని మరోమారు రుజువు అవుతుంది. రుణగ్రస్తులకు కొంత అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దలు అయిన వాళ్ళ సంతోషాన్ని మీకు శక్తికి మించి ఖర్చు పెట్టి వాళ్ళని సంతృప్తిపరుస్తారు. మీ ద్వారా అన్ని సహాయాలను, సంస్కరణను పొందిన ప్రేమ మాత్రం వేరే వాళ్ళ మీద ఉంటుంది. నా చెయ్యి మంచిది కాదు, నా జాతకం మంచిది కాదు అని మనోవేదనకి చెందుతారు. అది కొంతమందికి మాత్రమే, అందరికీ వర్తించదు. సర్వం తెలిసిన ఆ పరమేశ్వరుడే మేలు చేస్తాడని, మేలు చేయాలని ప్రార్థిస్తారు. కుటుంబంలోనే పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ మీకు సంతృప్తిని ఇవ్వదు, కొంత ఆందోళన కలుగజేస్తుంది. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులు, ముఖ్యంగా 10వ తరగతి చదివేవారు కష్టించి ఫలితాలు రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ప్రస్తుత సమాజంలో నెలకొన్న దురలవాట్లకు బానిస అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. యువత దుర్వ్యసనాలకు ఆకర్షితులు అవ్వకుండా గమనించుకుంటూ ఉండాలి. మన పక్కవారిని ఏ విధంగా గమనిస్తుంటామో అదేవిధంగా వారి మిత్రులను కూడా గమనించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పిల్లలు స్వతంత్ర నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం జన్మరాశిలో కేతు సంచారం, అలాగే సప్తమంలో రాహుగ్రహ సంచారం, కుంభంలో శనిగ్రహ సంచారం, అష్టమ భాగ్యంలో గురుగ్రహ సంచారం వలన
ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహకాలం చెప్పవచ్చు. ఈ రాశివారు వివాహ విషయంలో పూర్తిగా కుటుంబపరంగా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం శ్రేయస్కరం. ముఖ్యంగా వధూవరుల పరిశీలన, నక్షత్ర పొంతన, ఇతర విషయాలు పరిశీలించి వివాహ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ముందుకు వెళ్ళడం మంచిది. లేదంటే తర్వాత ఇబ్బందులు పడే అవకాశం గోచరిస్తోంది. హోమియోపతి వైద్యులకు కాలం అనుకూలంగా ఉంది. లాయర్లకు, స్టాండింగ్ కౌన్సిల్ లీగల్ అడ్వైజర్స్కు పోస్టులు లభిస్తాయి. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. విదేశాలు వెళ్ళే వారికి అనుకూలమైన కాలం. విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం వస్తుంది. ఉద్యోగం కూడా లభిస్తుంది. నూతన భాషలను అభ్యసించడానికి ఉత్సాహం చూపుతారు. అయితే ఏకాగ్రత లోపిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, సిఏ వంటి వాటికి ఎంపిక అవుతారు. మంచి ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడతారు. విద్యార్థులు మేధా దక్షిణామూర్తి రూపు ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీరు సాధించిన విజయాలను చూసి సంతోషించే సన్నిహితుడు, మీ శ్రేయోభిలాషి శాశ్వతంగా దూరం అవడం మీ మానసిక వేదన కారణమవుతుంది. ఇది కొంతమందికి మాత్రమే. ఆత్మీయుడే లేనప్పుడు ఎందుకు కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి, ఈ విజయాలను చూసి మనస్ఫూర్తిగా సంతోషించిన వాడే లేనప్పుడు ఎందుకు శ్రమించాలి, ఈ విజయాలు నాకు మనస్సంతోషాన్ని కలిగించినప్పుడు నేను దేనికోసం పోరాటం చేయాలి, ఆరాటానికి అర్థం ఏంటి అనే పరిపిరి విధాల మనసు కలత చెందుతుంది. షష్టమ శని వలన దీర్ఘకాలిక వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. ఈ సంవత్సరం ఈ రాశివారు సుబ్రహ్మణ్య పశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అఘోర పశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం, సుబ్రహ్మణ్య పశుపత కంకణం ధరించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా కృత్తికా నక్షత్రం నాడు స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం వలన సర్వత్రా మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. తదుపరి తులారాశి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 5. తులారాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు నిదానంగా పూర్తవుతాయి. ఈ సంవత్సరం ఈ రాశివారు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ఆధ్యాత్మికంగా వెళ్ళడానికి సరైన మార్గాలను ఎంపిక చేసుకోవాలి. అన్ని విషయాలు భ్రమలో లేకుండా, భ్రమలో బతకకుండా పనిచేయడం మంచిది. విదేశాలు వెళ్ళే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. విదేశాల్లో విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకున్నాం మంచిది. దీని కారణం జ్ఞానాన్ని ప్రసాదించే గురువు ఇంట్లో రాహు ఉండడమే కారణం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఉండడం అవసరం. ఆహారపు అలవాట్లు, నిర్ణయాలు సరైన రీతిలో మంచి సమయంలో తీసుకోవడం అవసరం. అశ్రద్ధ చేస్తే మొదటికే మోసం జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. హోటల్ వ్యాపారం, తినుబండార వ్యాపారాల్లో కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో అంతా కల్తీ రాజ్యమే వెళ్తోంది. అధికారుల నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈఎన్టీ సంబంధించిన ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికంగా స్ట్రెస్ తీసుకోకుండా ఉండడం ఆరోగ్యానికి మంచిది. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, వెన్ను నొప్పులు బాధిస్తాయి. జీర్ణకోశ సంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ఆహార ఆరోగ్య నియమాలను పాటించండి. అరుగుదల తక్కువగా ఉంటుంది. ప్రాథమిక స్థాయిలో ఉన్న విద్యార్థులు అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థాయి విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం ఆశించినంతగా ఉండదు. సమాజంలో ఉన్న విషయాలు ఉన్నవి లేనట్టుగాను గోచరిస్తాయి. ప్రతి ఒక్క ప్రవర్తనలోనూ కుటుంబంలోని వారితో కొంతవరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. ఎంతో కాలంగా చేస్తున్న వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ పని వేళలో మార్పులు కనిపిస్తాయి. మీ యొక్క పని వేళలో మార్పుల కారణంగా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, బంధువర్గానికి కొంత దూరంగా, ఏకాంతంగా గడుపుతామన్న భావన కలుగుతుంది. వృత్తిపరంగా స్థానచలనం ఉన్నప్పటికీ మారకుండా ఉండడమే మంచిది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత అనుకూలంగా లేనందున అటువంటి పనులు వాయిదా వేసుకోవడం కూడా ఉత్తమం. తక్కువ వ్యవధిలో ఎక్కువ ఆలోచన చేయకుండా ముఖ్యమైన విషయాల మీద మాత్రమే దృష్టిని సారించండి. దానివల్ల ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు వీలైనంత వరకు
ఇతరులకు ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ఉండడం మేలు. మే మాసం వరకు ఆర్థిక పరంగా కొంతవరకు సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణ సంబంధమైన విషయాలలో రుణాలు చేయకుండా ఉండడం మంచిది. అప్పుల జోలికి వెళ్తే వేసుకోవడానికి జోలు కూడా లేకుండా పోయేలా ఉంటుంది. ద్వాదశ రాశుల కన్నా ఈ రాశి వారికి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి సరైన సమయం అని చెప్పవచ్చు. మంత్రసిద్ధి లభించడానికి సాధనకు సరైన కాలం. అన్నదానాలు సేవా కార్యక్రమాల్లో విరివిరిగా పనిచేస్తున్న వారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. ఏదైనా ఒక బుధవారం నాడు గోశాలలో బియ్యం గడ్డి దానంగా ఇవ్వడం మంచిది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో సేవ చేయడం పాల్గొనడం మంచిది. ఇది ఒక భాగం కూడా. గోసేవ భాగ్యం శ్రీహరిమిచ్చు. చేసే కార్యక్రమాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. కెమెరాల ముందు వెనక పనిచేస్తున్న వారికి సరైన కాలం అని చెప్పుకోవచ్చు. మంచి ప్రాజెక్టులు లభించి ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. మెడికల్ రంగంలో ఉన్నవారు కూడా కొంతవరకు మీరు చేసే వృత్తి వ్యవహారాలలో గతం కన్నా ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. హార్డ్ వర్క్ హార్డ్ అవర్స్ పనిచేసే సందర్భాలు రావచ్చు. అన్నింటికీ సిద్ధపడి ఉండాలి. దీనికి కారణం రాహు 6వ స్థానంలో ఉండడమే కారణం. ఇంటా బయట ఒకే రీతిగా ఉంటుంది. ఎవరికి ఆప్యాయతలు అనుబంధాలు ఉండవు. అవి ఎప్పుడో మర్చిపోయి యాంత్రిక జీవనం సాగిస్తూ మరమనుషుల్లా మారింది జీవనశైలి. మనవాలే కదా అని నమ్మి కొంతమందికి పనులు అప్పగించడం వలన చేదు అనుభవాలు ఎదురవుతాయి. మానవ సంబంధాలు ఎక్కడా అపేక్షలు ఆప్యాయతలు కనిపించవు. అన్నీ ఆర్థికపరమైన సంబంధాలే, అన్నీ వాణిజ్య సంబంధాలే అన్న భావన ఏర్పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా నిజమే. నీకేంటి నాకేంటి అన్న విధంగా ఆప్తుల ప్రవర్తన ఉంటుంది. అది మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది. పబ్లిక్ సర్వీస్లో ఉన్నవారికి, అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్ నడిపే వారికి, సినీ పరిశ్రమ విలేకరులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా కాంట్రాక్టులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. మొదట్లో కొంత ఇబ్బందికరంగా ఉన్నా పోను పోను మీ సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. పోలీస్, మిలిటరీ, నావిక, వైమానిక దళాల్లో ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. వ్యవసాయ రంగంలో ఎరువులు, వ్యవసాయ పనిముట్లు వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. విద్యా సంస్థలకు నడుపుతున్న వారికి, పని చేస్తున్న వారికి కొంతవరకు అపనిందలు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా సంబంధమైన వ్యవహారాలు, సాంకేతిక విద్య సంబంధించిన అంశాలు, ఉన్నత విద్యాభ్యాసము, ప్రతిష్టాత్మకమైన సంస్థలలో సీటు సంపాదించడం, ఐఐటి, ఎంబీఏ, ఎంబీబీఎస్ మొదలైనవి లాభిస్తాయి. జెండర్ నాలెడ్జ్ని మరింత అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకి ప్రేమ పెళ్లికి సంబంధించిన వ్యవహారాలు వివాదాస్పదం అవుతాయి. ప్రేమ వ్యవహారాలు 3 నాళ్ళు ముచ్చటగానే ఉంటుంది. అభిప్రాయ భేదాలు తలెత్తి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుంది. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ ఆప్యాయతలు వివాహాంతరం లేకపోవడం, పెద్దల నిర్ణయాలు వ్యతిరేకించడం వల్ల వాటి వల్ల ఎన్నో సమస్యలు అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో పెద్దల సూచనల మేరకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్దల సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రథమార్థంలో అంగారక పాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. రుణాలు చేసి వస్తువాహనాలు గృహాలు తీసుకునే వారికి అనుకూల కాలమని చెప్పవచ్చు. క్రెడిట్ కార్డు విషయంలో జాగ్రత్తలు అవసరం. మీకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడానికి అనువైన కాలం అని కూడా చెప్పవచ్చు. గృహంలో శుభకార్యాలు జరగడానికి సరైన కాలం కూడా. ఈ రాశిలో జన్మించిన వారికి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ షష్ఠ సప్తమ గురు సంచారం, పంచమ చతుర్థ రాహు సంచారం, లాభస్థానంలో కేతు సంచారం అభివృద్ధిని సూచిస్తోంది. ఆర్థికపరమైన సమస్యల నుండి బయటకు రావడానికి మీరు చేస్తున్న కృషి ఫలిస్తుంది. మీ సంపాదనలో కొంత భాగం మీ సంతాన అభివృద్ధికి ఖర్చు పెడతారు. కుటుంబంలో ఒకరి సంపాదన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. భాగస్వాముల వ్యాపారం ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో లాభాలుంటాయి. సమాజంలో బంధువుల్లోనూ ప్రతిష్ట నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పలుకుబడి పెరుగుతుంది. గృహ నిర్మాణం చేస్తారు.
లాటరీలు, జూదాలు, బెట్టింగులు మీకు అనుకూలం అయినప్పటికీ రాబోయే గ్రహ సంచార పరిస్థితుల దృష్ట్యా వాటికి దూరంగా ఉండడం మంచిది. లేని ఎడల చిక్కులో పడే అవకాశాలు గోచరిస్తోంది. 10 మందిలో తలంపులకు గురి అవ్వడం ఖాయంగా ఉంది. అటువంటి చెడు వ్యసనాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. స్పెక్యులేషన్ లాభిస్తాయి. విదేశాల్లో వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. శాస్త్ర సంప్రదాయంలో ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది. సినీ, టీవీ రంగంలో ఉన్నవారికి అనుకూల కాలంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, భూమి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. కొంత ఆలస్యమైనా సరే మీరు ఆశించిన ఫలితాలు, లాభాలు పొందగలుగుతారు. వృత్తిలో ప్రమోషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంక్రిమెంట్ పొందడానికి అనువైన కాలం. విదేశీయానం అనుకూలంగా ఉంటుంది. విదేశీయాన సంబంధ విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు, విదేశాల్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఈ సంవత్సరం ఫలిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభిస్తుంది. H1B అప్లై చేసిన వాళ్ళు కూడా H1B వస్తుంది. టెక్నాలజీ డెవలప్మెంట్ అనేవి చాలా బాగుంది. విద్యార్థులకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. కాకపోతే పట్టుదల, లక్ష్య సాధన ఎంత ఉంటే అంత అనుకూల ఫలితాలు పొందుతారు. ఈ సంవత్సరం విద్యా సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మంచి అభివృద్ధి పదంలో ఉన్నవారికి సన్నిహితులు అవుతారు. మీ కెరియర్కి సంబంధించి మంచి ప్రణాళికలు వారి నుండి చర్చించి తెలుసుకుని లబ్ధి పొందుతారు. ఈ రాశివారు విద్యార్థులు ముచ్చప గణపతిలాగా ధరించండి. అలాగే మేధో దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్లు వస్తాయి. సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతారు. ఐఐటీలో సీటు వస్తుంది. మెడిసిన్ సీటు వస్తుంది. సాహిత్య, కళా, సంస్కృత రంగంలో వారికి అభివృద్ధి బాగుంటుంది. సంతాన పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంవత్సర ప్రథమార్థంలో కొన్ని కీలకమైన విషయాలు విజయవంతం అవుతాయి. దీనికి సాంకేతిక కారణాలే కనిపిస్తాయి. శక్తికి మించి శ్రమిస్తారు. అందరూ కూడి వచ్చి సహాయం చేస్తామని మాట ఇస్తారు. సమస్యలు మొదలు కాగానే మొహం చాటేస్తారు. కష్టాలు ఎప్పుడూ ఒంటరిగా రావు, రెండో మూడో కలిసే వస్తాయి. ముక్కుముడిగా దాడి చేస్తాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి, కుటుంబ వ్యవహారాల్లో పరిష్కరించాల్సిన పరిస్థితులలో, వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన వైరవర్గం చిరాకు పెడుతున్న తరుణంలో అండదండగా ఉంటామని భావించిన ఒక జీవి శాశ్వతంగా దూరం కావడం మీ మనోవేదనకు కారణమవుతుంది. ఇది అందరి విషయంలోనూ కాదు, కొంతమందికి మాత్రమే. ఈ సమస్యల నుండి బయటకు రావాల్సిన స్థితిలో ఒక ఆర్థిక ఒత్తిళ్లు, అనారోగ్యం, న్యాయపరమైన ఒత్తిళ్లు వస్తాయి. మనోవేదనకు గురవుతారు. సంతానం కోసం ప్రయత్నించే వారికి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూల వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా సత్ఫలితాలు పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు కొన్ని సమయాల్లో మీకు ఆటంకాలు కలిగిస్తాయి. ఉబకాయ సమస్యలు కూడా ఒక విధంగా ఇబ్బందులు కలిగిస్తుంది. ఎంతో కాలం ఎదురుచూపులకి సంతాన సాఫల్య కేంద్రాలను ఆశ్రయించాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంతాన సాఫల్య కేంద్రాలకు అనుకూల కాలం నడుస్తోంది. మీరు ఎంచుకునే వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నది వాకప్ చేసుకుని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అలాగనే ఈ జన్మ నక్షత్రంలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. స్త్రీ సంబంధిత అనారోగ్య సమస్యలు అధికంగా బాధిస్తాయి. మధుమేహం, కాలేయ సంబంధిత ఇబ్బందులు, రక్తపోటు, చర్మ సంబంధిత సమస్యలు విషయాలలో జాగ్రత్త వహించండి. ఆరోగ్య క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం తప్పనిసరి. అలాగే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ముఖ్యంగా శని స్తోత్రం, నవగ్రహ ధ్యానం శ్లోకాలు నిత్యం పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనునిత్యం ఓం నమః శివాయలో దీపారాధన చేయండి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 5. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. అనుకూలమైన గ్రహ ప్రభావం చేత చాలా విషయాల్లో విజయం సాధిస్తారు. జీవిత సాధనకు సంబంధించిన గురుగ్రహం అనుగ్రహం చేత మీ మనస్సులో ఉన్న కోరిక నెరవేరుతుంది. గురువు పంచమ, షష్టమ స్థాన సంచారం, రాహు చతుర్థ స్థాన చలనం, కేతువు దశమ స్థాన చలనం, శని తృతీయ స్థాన చలనం, గురు శుక్ర మౌఢ్యములు ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. విద్యా సంబంధమైన విషయాలు, వాహన కొనుగోలు, నూతన గృహాలు ప్రయత్నించే వారికి అనుకూల కాలం చెప్పవచ్చు. కుటుంబంలో శుభకార్యాలకు ధనం విరివిరిగా హెచ్చిస్తారు. మీరు ధన వ్యయంలో చేసే ప్రణాళికలు రాబోయే భవిష్యత్తులో ఉత్తమ ఫలితాలు అందిస్తాయి. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. మీరు పనిచేసే విద్యా సంస్థలు, కార్యాలయాల్లో
మోసాలు జరిగే అవకాశాలు గోచరిస్తోంది, జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో మార్పులు, ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఇచ్చిన రుణాలు తిరిగి వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం, ఆధ్యాత్మిక విద్యను బోధించే వారికి, వైద్య వృత్తుల్లోని వారికి అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తున్నాయి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారితో సంబంధాలు ఏర్పడతాయి. లాయర్లకు, టీచర్లకు, లెక్చరర్లకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. సాంకేతిక లోపాలు రాకుండా చూసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. సోదరి సహోదర వర్గానికి చెందిన వారు అభివృద్ధిలోకి వస్తారు. శత్రువర్గంపై విజయాన్ని సాధిస్తారు. పాస్పోర్ట్, వీసాల కోసం ప్రయత్నించే వారికి అనుకూల కాలం. గ్రీన్ కార్డు కోసం ఎదురు చూసే వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధమైన కొన్ని రకాల ఉత్తర్వులు మీకు మేలు చేస్తాయి. మీ పలుకుబడిని ఉపయోగించి తక్కువ కొటేషన్తో ఎక్కువ లాభాలు ఉన్న కాంట్రాక్టులను మీరు సొంతం చేసుకుంటారు. వ్యాపారంలో అనారోగ్యకరమైన పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసే వ్యాపారాలకు, కమిషన్ ఏజెంట్లకు మంచి కాలం అని చెప్పవచ్చు. కల్తీ వ్యాపారం చేసేవారికి గడ్డు కాలం. ఈరోజు మీరు చేసే కల్తీ రేపొద్దున మీ పిల్లలకి వర్తిస్తుందని మర్చిపోకండి. మనం చాలా చూస్తున్నాం. ఆహార విషయంలో కానివ్వండి, విత్తనాల విషయంలో కానివ్వండి, కూరగాయల విషయంలో కానివ్వండి, పళ్ళ విషయంలో కానీ ప్రతి చోట కల్తీ ఉంటుంది. దానివలన చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. కనుక భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని కల్తీ చేసే వ్యాపారాలు తగ్గించుకోవాలని మనవి. వివాహం కాని వారికి వివాహ కాలం చెప్పవచ్చు. వివాహ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహం కుదరకుండా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి వివాహం కుదురుతుంది. మంచి సంబంధం వచ్చిందనే సంతోషం వ్యక్తపరుస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయాలు, వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆడపిల్లల గురించి, వాళ్ళ పెళ్లి గురించి గట్టిగా ఆలోచనలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అవి సఫలం అవుతాయి. మంచి సంబంధం కుదురుతుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అతి కష్టం మీద సంబంధం కుదురుతుంది. పునర్వివాహ సంబంధాలు చేయడానికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుంటుంది. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. కాపురాలు మాత్రం బాగుండవు. జాగ్రత్త వహించండి. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భేదాభిప్రాయాలతో విడిపోవాలని నిర్ణయించుకున్న దంపతులను చూసి నైరాశ్యం ఏర్పడుతుంది. వాళ్ళని కలిపే ప్రయత్నం ఫలించవు. ఈ రకమైన ధోరణిలో సమాజంలో భూతంలా మారడం మీ మనోవేదన కారణమవుతుంది. అందుకే అంటారు, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోవడం ఉత్తమం అని. అది అన్ని వేళలా కాదు, కొంతమందికి వర్తిస్తుంది. ప్రేమ వివాహాలు మంచిదే కాదన్ను, కానీ కొన్ని విషయాలు అన్నీ చూసుకుని వెళ్ళడం దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రేమ వివాహాల పట్ల మీ అభిప్రాయాలను మార్చుకుంటారు. సంతానపరంగా ఎదురు చూసేవారికి మంచి సమయం చెప్పవచ్చు. సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఏది ఏమైనా సంతానపరంగా సానుకూల ఫలితాల కోసం సంతాన పశుపత హోమం చేయించడం ఉత్తమం. తద్వారా గర్భస్థ శిశువు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు దక్కుతుంది. ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామివారికి పూజ, అలాగే కృత్తికా నక్షత్రం రోజున స్వామివారికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. కొంతకాలం సంతాన విషయం మీరు పట్టించుకోకపోయినా వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. మెరిట్ మార్కులు సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం కూడా సాధిస్తారు. మీ మనస్పర్ధలు పిల్లల మీద పడకుండా జాగ్రత్త పడతారు. కనిపించకుండా వారి ఉన్నతికి పాటుపడతారు. విద్యాపరంగా విద్యార్థులు మంచి క్రమశిక్షణతో, లక్ష్య సాధనతో అభ్యసిస్తారు. దూర ప్రాంతాలకు మీ పిల్లల్ని పంపించి చదివిస్తారు. అన్నీ అనుకూలంగా ఉన్న సంతాన సంబంధమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. క్రమశిక్షణాయుతమైన పద్ధతులలో వాళ్ళను నడిపించాలని మీరు శ్రమిస్తారు. పిహెచ్డి వంటివి పూర్తి అవుతాయి. సివిల్ సర్వీసులకు, పోటీ పరీక్షలకు ఎంపిక అవుతారు. సాఫ్ట్వేర్ రంగం ప్రయత్నించే వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తుంది. అలాగే లాయర్లకు, యాక్టర్లకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఈ సంవత్సరం చిరు వ్యాపారస్తులకు అనుకూలమైన కాలంగా ఉంటుంది. పూల తోటలు, పండ్ల తోటలు, అపరాల పంటలు వేసే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా అలంకరణ సామాగ్రి, బ్యూటీ పార్లర్, ఫ్యాషన్ డిజైనింగ్ వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి. పూజా సామాగ్రి వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. కిరాణా, జనరల్, ఫ్యాన్సీ, కంగన్ వ్యాపారస్తులకు అంతంత మాత్రంగా ఉంటుంది. నష్టాలు అయితే ఉండవు, కానీ ఆశించిన రాబడి మటుకి ఉండదు. పాడి పరిశ్రమ, పాల ఉత్పత్తులు, ఫార్మా రంగానికి మంచి అనుకూలంగా ఉంటుంది. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న చారిటబుల్ ట్రస్టు, అనాథాశ్రమాలు ప్రఖ్యాతి చెందుతాయి. సామాజిక సేవా సంస్థల్లోనూ
ఆధ్యాత్మిక కేంద్రాల్లోనూ యూనియన్లోనూ ఏ పదవి నిర్వహించకుండా సేవ చేస్తారు. పదవులు లేకుండా సామాన్య రీతిలో ఉంటేనే స్వేచ్ఛగా ఉంటారని భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నిర్దిష్ట సమయం కేటాయిస్తారు. భూములు, స్థలాలు, గృహం కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి మంచి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి మకర రాశి. ఈ పూజా స్టోర్ .in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్. మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ 3, అవమానం 1. మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంతవరకు శుభఫలితాలు సూచిస్తున్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొంతవరకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సహోదర సహోదరుల మధ్య చిన్నపాటి ఆత్మీయ బంధాలు పెరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. దాని ద్వారా మీరు లాభపడతారు. నూతన అభివృద్ధి కొరకు ప్రయత్నించే వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. విదేశీ ప్రయాణాలు చేయడానికి మంచి సమయం. కుటుంబ పెద్దలను సంతోషపెట్టడంలో కొంత కష్టపడాల్సి వస్తుంది. దైవానుగ్రహం మీ మీద ఎప్పుడూ ఉంటుంది. ప్రేమ వివాహాల విషయంలో కొంత అనుకూలత ఉంటుంది. సంతాన విషయంలో కొంతవరకు సంతృప్తి పొందుతారు. సంవత్సర ప్రథమార్థంలో కుటుంబంలో అనుకోని సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జీవనాధారమైన వ్యాపారాలు సానుకూలంగా ఉంటాయి. మీ ఆర్థిక మూలాలను ప్రకటించి మిమ్మల్ని దెబ్బతీయాలని చేసే ప్రయత్నాలు మిమ్మల్ని కొంతవరకు ఇబ్బంది గురి చేస్తాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగా రాణిస్తాయి. గృహంలో చేసే శుభకార్యాలు అనుకూలిస్తాయి. మీ సొంత నిర్ణయాలు అమలు చేసేటప్పుడు మీ ధైర్య సాహసాలు కొంతవరకు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ప్రభుత్వ సంబంధమైన పనుల కన్నా ప్రైవేటీకరణ సంబంధమైన పనులు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలనం ఉంది. స్పెక్యులేషన్కు లాభిస్తుంది. సుగంధ వ్యాపారాలు, వస్త్ర వ్యాపారాలు, సౌందర్య సామాగ్రి, వైద్య పరికరాలు అమ్మేవారు, చిన్నపాటి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ రాని వారికి ఈ సంవత్సరం ప్రమోషన్స్ వచ్చే అవకాశం గోచరిస్తోంది. మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టపడి పని చేస్తారు. మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. పెట్టుబడి పెట్టి మోసపోయి ఫైనాన్స్ కంపెనీల నుండి డబ్బులు రావు. మీ శ్రమను శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకుని కొంతమంది వ్యక్తులు ఇవ్వాల్సిన ప్రతిఫలం కన్నా తక్కువ ఇచ్చి ఎంతో చేశామని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ ధనాన్ని కూడా మీరు తిరస్కరిస్తారు. ఈ సమాజంలో నీతి నిజాయితీ మంచితనం కన్నా ధనమే మిన్న, ధనమే మూలం, ఇదం జగత్తు అనే సామెత నిజం చేస్తోందని వేదనకు గురి అవుతారు. ధనమే ముఖ్య పాత్ర వహించడం వల్ల మీ మానసిక వేదనకు కారణమవుతుంది. ఆరోగ్యపరంగా కొంతవరకు జాగ్రత్తలు అవసరం. ముఖ్యంగా మనోవేదనకు మందు లేదు. మనోవేదనకు గురి కాకుండా ఉండడం అవసరం. చర్మ సంబంధ వ్యాధులు, హిమోగ్లోబిన్, రక్త సంబంధిత వ్యాధులతో జాగ్రత్తలు అవసరం. జీవితంలో ఏదో కోల్పోయమైన భావన, వైరాగ్యం, గత స్మృతులు మీ మనోవేదనకు కారణమవుతాయి. అన్నీ ఉండి అనుభవించలేకపోతున్నామన్న భావన ఏర్పడుతుంది. పుష్కలంగా డబ్బు లేకపోయినా గతంలోనే బాగుండేదన్న భావన పదే పదే అనిపిస్తుంది. కర్కశం అనే కాలానికి అందరూ ఒకటైన భావన మీకు మింగుడు పడదు. గతం అనే సముద్రంలో పడిపోయిన మీ ఆత్మీయుల గురించి ఇంకా బాధపడడం మీ మానసిక బలహీనతలకు సూచిస్తుంది. మీ ముందు ఉన్న బాధ్యతలను, కఠినమైన సవాళ్ళను యాంత్రికంగాను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు కేతుగ్రహ సంచారం వలన జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ అవి తాత్కాలికంగా మాత్రమే ఉంటాయి. అవి తాత్కాలికంగా ఉన్న పెద్ద తుఫాను సృష్టించే విధంగా ఉంటాయి. ఎన్నో అలజడులు, ప్రశ్నలు వెంటాడుతుంటాయి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. అలాగే రాహుకేతు గ్రహ శాంతికై రాహుగ్రహ దీపం లేదా జపం చేయించడం అవసరం. జీవిత భాగస్వామి విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరిస్తారు. గతంలో ఏర్పడే మనస్పర్ధలను మరచిపోయి మంచి ఆలుమొగలుగా వ్యవహరిస్తారు. ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తిగా, స్పష్టంగా అభిప్రాయాలు చెప్పే వ్యక్తిగా ఒక మంచి పేరును సంపాదిస్తారు. సొంత వాళ్ళు స్థాయి మరిచి ప్రవర్తించడం, ఇతరుల ముందు తగాదాలు, నోరు పారేసుకోవడం వంటి పనులు ఇబ్బంది కలిగించవచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. భవిష్యత్తు కార్యాచరణను ముందు తీసుకెళ్ళడానికి రచనలు చేస్తారు. కింద స్థాయి వర్గం నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. సంఘంలో మీ పలుకుబడి, ప్రజాదరణ పెరుగుతుంది. ఉన్నతమైన స్థితి గోచరిస్తోంది. మనం ఎదుగుతుంటే ఓరవలేని వారు మీ చుట్టూనే ఉంటారు. వారిని గమనించుకుంటూ ఉండాలి. లేదంటే
లాగేసే ప్రయత్నాలు చేస్తారు. ఒక్కసారి లాగితే పాతాళంలో పడినట్లు అవుతుంది. మనం మంచి చేసినా చెడు చేసినా వేలెత్తి చూపేవారు అడుగడుగునా ఉంటారు. కాబట్టి ప్రతి విషయాన్ని గమనించుకుంటూ వెళ్ళాలి. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో అఘోర పాశుపత హోమం, ద్వితీయార్థంలో రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి అర్చన, తులసిమాల సమర్పించాలి. ముఖ్యంగా స్తనిసూత్ర పారాయణం, గోవిందనామాలు పఠిస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మిమ్మల్ని నిత్యం పొగిడే భజన బృందాలకు దూరంగా ఉండండి. కాలం అండగా నిలిస్తే ఏదైనా చేయవచ్చిన వారికి రుచి చూపిస్తారు. మారుతున్న రాజకీయ సామాజిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు, కుల మత వర్గ ప్రాంతీయ విద్వేషాలు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీ మీద ప్రభావం చూపుతాయి. విద్యాపరంగా అభివృద్ధి బాగుంటుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రతిష్టాత్మకమైన విద్యా సంబంధమైన విషయాల్లోనూ ఉద్యోగ సంబంధమైన విషయాలను పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఐఐటి, సిఏ, ఎంసెట్ పరీక్షలు కూడా రాణిస్తారు. ఎంబీబీఎస్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనే మీ ఆరాటం ఈ సంవత్సరం ఫలిస్తుంది. అంతేకాక విదేశాల్లో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థం బాగుందని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం తృతీయ, చతుర్థ రాశులలో గురుగ్రహ సంచారం, జన్మరాశిలో శనిగ్రహ సంచారం, గురు శుక్ర మౌర్యములు, ద్వితీయ తృతీయాలలో రాహుకేతు గ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. కొత్త సంపాదన మార్గాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాహుకేతు సంచారం ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. నూతన ఆహారపు అలవాట్లు చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క కుటుంబ పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాలు, స్థిరచరాస్తులు ఏర్పరచుకోవడం జరుగుతాయి. ముఖ్యంగా వివాహ విషయంలో అన్ని విషయాలు వ్యవహారాల్లో పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం మంచిది. సంబంధం అనేది ఇరువైపులా చూసుకుని వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. విద్యా సంబంధ విషయాలు అన్ని రంగాల విద్యార్థులకు, ఉద్యోగస్తులకు బాగున్నాయి. పిహెచ్డి చేసేవారికి, విదేశాలు వెళ్ళేవారికి అనుకూల కాలం అని చెప్పవచ్చు. మీ చిరకాల సొంతింటి కళ నెరవేరే కాలంగా చెప్పవచ్చు. బ్యాంకుల ద్వారా రుణం పొంది నూతన గృహాలు, వాహనాలు తీసుకునే వారికి అనుకూల పరిస్థితి గోచరిస్తోంది. ప్రామిసరీ నోట్ల విషయంలో జాగ్రత్త పడండి. బాండ్లు, షేరు విక్రయాలలో జాగ్రత్తలు అవసరం. మీరు నడిపే విద్యా సంస్థల్లో కానీ ధార్మిక సంస్థల్లో అవకతవకలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించడం ద్వారా ఆర్థిక పురోగతి పొందగలుగుతారు. సంతానం కోసం ఎదురు చూసే వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలోని ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే సంతాన పాశుపత హోమం, పుత్రకామిష్టి హోమం చేయించడం మంచిది. ఆరోగ్యపరంగా ఎటువంటి మానసిక ఒత్తిడికి, ఎటువంటి అపోహలకు తావు లేకుండా ఉండడం అనేది చెప్పదగిన సూచన. భార్యాభర్తల మధ్య ఇతరుల జోక్యం లేకుండా ఉండడం మంచిది. వేరొకరి ప్రమేయం ఉంటే మీ మధ్యన మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అటువంటి సంఘటనలు జరిగితే జీవితంలో కోలుకోలేని తప్పులు చేసిన వారుగా మిగిలిపోతారు. ఎటువంటి ఇబ్బందులు, మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకొని సానుకూల వాతావరణం ఉండేలాగా ప్రయత్నించండి. ఇతరులు మీ మధ్య రాకుండా జాగ్రత్త పడండి. జీవిత భాగస్వామి ద్వారా లాభాన్ని పొందుతారు. సలహాలు, సహకారాలు సమపాలలో అందిపుచ్చుకుంటే ఆర్థికపరంగా కలిసి వస్తుంది. 10 మందిలో మనలను పొందగలుగుతారు. ఫార్మా, డాక్టర్లకు, లాయర్లకి, ఎగుమతి దిగుమతి వ్యాపారస్తులకు అనుకూల కాలం అని చెప్పచ్చు. ఇతరులు ఇచ్చే చెక్స్ని చూసుకోవడం మంచిది, ముఖ్యం కూడా. వారు ఇచ్చే చెక్స్ బౌన్స్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపార పరంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందుతారు. కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి, ఇంటెలిజెన్స్లో ఉన్నవారికి, సిఐడి, మీడియా రంగంలో వారికి అనుకూల కాలం. పత్రికా రంగంలో వారికి మంచి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. రైతులకు జాగ్రత్త అవసరం. కౌలు రైతులకు కొంతవరకు పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. జల సంబంధమైన, నూనె సంబంధమైన, ఖనిజ సంబంధమైన వ్యాపారాలు, వ్యవహారాలు మీకు లాభిస్తాయి. మీకు వచ్చిన లాభం కొంత శాతం సామాజిక, ఆధ్యాత్మిక అవసరాల కోసం ఖర్చు పెడతారు. పాల ఉత్పత్తులు, తత్సంబంధిత వ్యాపారాలు చేసేవారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారాన్ని మరింత విస్తృతం చేస్తారు. ఇన్సూరెన్స్, ఫైర్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. చిన్న చిన్న చేతి వృత్తులు,
చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆధ్యాత్మిక సంబంధమైన వృత్తులలో ఉన్నవారికి పరీక్షా కాలం, క్రీడా రంగంలో వారికి కుళ్ళు రాజకీయాల వలన అనేక ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రతిభకి పట్టం కట్టకపోగా మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు గోచరిస్తోంది. టీవీ, సినిమా రంగాల వారికి రోజులు ఆశాజనకంగా ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ఖ్యాతి లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. చిత్రకళాకారులకు, ఆర్ట్ డిజైన్ చేసేవారికి, సివిల్ ఇంజనీర్కు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక సామాజిక వర్గం అయిన వారు అండదండలు లభించడం వలన అన్ని విధాలుగా లాభపడతారు. రాజకీయవేత్తలకు జాగ్రత్తలు అవసరం. రాజకీయ పరంగా నమ్మించి మోసం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు నమ్మిన వారే నిండా ముంచి మోసం చేస్తారు. మీ చుట్టూ కూడా మోసం చేసేవారు అధికంగా ఉన్నారు, గమనించుకుంటూ ఉండాలి. లేదంటే ఆదమర్చి ఉంటే భస్మాసుర హస్తం అనే నానుడి ఫలితమే పునరావృతం అవుతుంది. రాజకీయ పదవి లభిస్తుంది. కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి, లేకపోతే రాజకీయ పదవి పోయే అవసరం కూడా వస్తుంది. ఆరోగ్యపరంగా మెలకువలు అవసరం. కొంత స్వయంకృతాపరాధం వల్ల మీ ఆరోగ్యానికి క్షీణించే విధంగా చేస్తాయి. మోకాలు నొప్పులు, దీర్ఘకాలిక రోగాలు, నేత్ర సంబంధిత వ్యాధులు విషయంలో జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా వెన్నునొప్పి, స్పాండ్లైటిస్ ఇబ్బందులు పెడతాయి, అమితంగా బాధించే అవకాశం కూడా ఉంది. స్త్రీకి సంబంధించిన గైనిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది పెడతాయి, జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు ముఖ్యంగా ఈ సంవత్సరం శని, గురు సంబంధించిన కార్యక్రమాలు, జపాలు, హోమాది క్రతువులు చేయడం వలన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సంవత్సరం ప్రథమార్థంలో రుద్రపాశుపత హోమం, అలాగే ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. శారీరక వ్యాయామాలు, యోగా, మెడిటేషన్ వంటి మంచి ఫలితాలను ఇస్తాయి. ఉన్నంతలో చక్కగా కనబడడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే డబ్బు విషయంలో జాగ్రత్త వహించండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వాళ్ళే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయమైనా సరే క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారం వల్ల కొంత ఇబ్బందులు, చిక్కులు ఏర్పడవచ్చు. సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొంతవరకు ఈ సంవత్సరం బాగుందని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఏలినర్సన్ ప్రభావం చేత కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన జపాలు, దానాలు చేసుకోవడం చెప్పదగిన సూచన. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక వివాహం కుదురుతుంది అనుకునే లోపే కుదరకపోవడం మీ మనోవేదనకు కారణమవుతుంది. అయితే వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం వల్ల సంతోషం వ్యక్తపరుస్తారు. సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా చేస్తారు. ప్రేమ వ్యవహారాలు అంతగా ఫలించవు. అవసరమైతే తప్ప ధనాన్ని ఖర్చు పెట్టకుండా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగిన సూచన. ఆటుపోట్లు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. దానికి అధిగమించి ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి, సవాళ్ళను ఎదుర్కొంటారు. మొత్తం మీద కుంభరాశి వారికి ప్రథమార్థం కొంత ఇబ్బందులున్నా ద్వితీయార్థంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అటు ఇటుగానే ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలను జాగ్రత్త చూసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. తదుపరి మీన రాశి. మీన రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. మీన రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొత్త విషయాలు ఆలోచించడంలో ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకునే నిర్ణయాలు తీసుకునే అవసరం అని చెప్పవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలో రాహుగ్రహ సంచారం, ద్వితీయ తృతీయంలో గురు సంచారం, సప్తమ వ్యయంలో కేతువు, శనిగ్రహ సంచారం ప్రధాన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. వ్యాపారంలో చేసే మార్పులు ఆలోచించి చేయడం మంచిది. జీవిత భాగస్వామి నిర్ణయాలు తీసుకుని చేయడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు కొంత తప్పుదోవ పట్టే అవకాశాలు ఉన్నాయి. దాని వలన మీరు ప్రయోజనాలు ఎంతవరకు పొందగలరో నిర్ణయించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చినప్పటికీ సర్దుకుపోవడం అనేది మంచిది. ఇతరుల జోక్యం అనవసరం. దూరం పెరిగే ఆస్కారాలు తావు ఇచ్చిన వారు అవుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆందోళన కలిగించే అంత ఇబ్బందులు ఉండవు, కానీ జాగ్రత్తలు వహించండి. షుగరు, జీర్ణ వ్యవస్థ, మోకాలు నొప్పులు, ఈఎన్టీ, నరాల బలహీనత, అలర్జీ వ్యాధులను ముందుగా గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. యువత దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం కుటుంబానికి, సమాజానికి మంచిది. పిహెచ్డి చేసేవారికి అనుకూలం అని చెప్పచ్చు. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నట్లు ఉంటుంది, కానీ ఆదాయం కంటికి కనిపించదు. ఎంతున్నా లేదన్న భావన ఉంటుంది. వృధా ఖర్చులకి దూరంగా ఉండడం శ్రేయస్కరం. ధనం ఖర్చు అయినప్పటికీ అది కొంతవరకు శుభకార్యాలకు, మంచి పనులకే ఖర్చు పెడతారు. సామాన్యంగా ఎవరిని అతిగా నమ్మరు. ఒక్కసారి నమ్మితే వదులుకోవడానికి ఇష్టపడరు.
రాజకీయ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. రాజకీయ రంగంలో ఉన్నవారికి నామినేటెడ్ పోస్టు వస్తుంది. మీ శక్తి సామర్థ్యాలు రుజువు చేసుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైనా ఉంటుంది. కుటుంబ పరంగా తీర్థయాత్రలు చేస్తారు. దైవ దర్శనాలు, దైవ కార్యక్రమాలకు ముందుంటారు. నాతోనే నేను అనే విధంగా కాకుండా నాతో నలుగురు అని భావిస్తారు. సహోదరి వర్గానికి మీ పరపతిని ఉపయోగించి సహాయం చేస్తారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారికి ఈ సంవత్సరం పరీక్షాకాలం అని చెప్పవచ్చు. అలాగే వివాదాలకు దూరంగా ఉండడం కూడా మంచిది. అనుకోని సంఘటనలు ఎదురైనా దృఢ సంకల్పంతో ముందుకు సాగితే విజయాలు అందుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుంటూ వాటిని అనుగుణంగా నడుచుకోవడం వలన సత్ఫలితాలను పొందగలరు. ఈ సంవత్సరం ఈ రాశివారు ప్రథమార్థంలో సుబ్రహ్మణ్య పాశుపత హోమం, ద్వితీయార్థంలో అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ప్రతి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం, అలాగే ఆంజనేయ స్వామి వారికి 8 మంగళవారాలు అభిషేకం, 9వ మంగళవారం నాడు వడమాల వేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ముఖ్యంగా కృత్తిక నక్షత్రం నాడు సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తే మరిన్ని శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనునిత్యం హనుమాన్ చాలీసా, మనుసూక్తం పఠిస్తే మంచి ఫలితాలు పొందగలరు. లెక్చర్లు, విద్యాలయంలో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇతరుల మనసు ఆంతర్యం తెలుసుకునే విషయంలో వైఫల్యం చెందుతారు. వృత్తి ఉద్యోగ పరంగా కొంత ఓర్పు, సహనం చాలా అవసరం. కార్యాలయంలో కానీ వ్యాపార ప్రదేశంలో కానీ మీరు కోరుకున్న మార్పులు క్షణాల్లో రావు. రాత్రికి రాత్రే ఏ అద్భుతాలు జరగవు. సహనం పాటించాలి. వచ్చిన సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా, వ్యాపార పరంగా ఏర్పడిన ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపార సంబంధమైన విషయాలు మళ్ళీ గాడిలో పెట్టగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షలు సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నవారికి ప్రొఫెసర్లు, టీచర్లు మీ పట్ల పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తారు. పరీక్షలలో రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తుంది. విద్యార్థులకు సరస్వతి తిలకాన్ని నుదుటను ధరించండి. మేధో దక్షిణామూర్తి రూపు మెడలో ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానానికి సంబంధించిన విద్యా విషయంలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. మీ పరపతి వల్ల వాళ్ళకు ప్రభుత్వపరమైన స్కాలర్షిప్లు, ప్రభుత్వపరమైన స్కీములు వల్ల లబ్ధి చేకూరుతుంది. పోలీస్ ఆఫీసర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సివిల్ సర్వీసెస్కి ఎంపిక అవుతారు. ఐఐటి, మెడిసిన్ సీటు లభిస్తుంది. గ్రీన్ కార్డ్, H1B కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగం లభిస్తుంది. అది నామమాత్రంగా ఉంటుంది. అయితే ఏదో ఒక ఉద్యోగం వచ్చినని మనసు సంతృప్తి పడుతుంది. తర్వాత చూసుకుందాం, ముందైతే జాబ్లో జాయిన్ అవుదాం అని అనుకుంటారు. ఐటీ రంగంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు, చెప్పుకోదగిన స్థాయిలో గొప్ప శాలరీ, ఇలాంటివన్నీ కూడా గురుబలం వల్ల మీకు సంప్రాప్తిస్తాయి. భాగస్వామి వ్యాపారాల్లో జరుగుతున్న మోసాలను గ్రహించి నమ్మక ద్రోహులను సాగనంపుతారు. అయితే ఈ ప్రక్రియ కొంత ఆలస్యం అవుతుంది. మీ అతి నమ్మకం, అతి మంచితనం నష్టం కలిగిస్తుంది. సమాజంలో ఉన్నత స్థాయి కలిగి మహోన్నతమైన భావాలు కలిగిన వ్యక్తులతో కొంతకాలం పనిచేస్తారు. వాళ్లకు మీరు సన్నిహితులు అవుతారు. ఇది ఎంతగానో సంతృప్తికరంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి, వివాహం కాని వారికి వివాహం అవుతుంది. వివాహ సంబంధమైన విషయాలు, అనుబంధాలు, బాధ్యతలు అతీతంగా వ్యవహరించండి. సున్నితమైన విషయాలు, కొన్ని తప్పిదాలు జరుగుతాయి. అందుకు మీ ప్రమేయం ఏమీ ఉండదు. అతి కష్టం మీద ముఖ్యమైన తప్పిదాలలో మీ తప్పు లేదని మాత్రం రుజువు అవుతుంది. కొంతమంది విషయంలో పెళ్లి చేదు అనుభవంగా మిగులుతుంది. ద్వితీయ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితం ఒక గాడిలో పడుతుంది. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మనస్సును బాధిస్తాయి. అయితే వివాహం కోసం భృగుపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు ఉంటాయి. పునర్వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా ఫలిస్తాయి. శుక్రగ్రహ అనుగ్రహం వల్ల పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మంచి సంబంధం కుదురుతుంది. మానసిక ఉత్సాహం కలిగి ఉంటారు. మీ జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తికి సున్నితంగా నో అని చెబుతారు. పరిచయాలు, స్నేహాలు మారవచ్చు. స్నేహాలు మాత్రం పెళ్లికి దారి తీయకూడదు అనే అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. జీవితం యాంత్రికంగా జరుగుతున్నట్టు తోస్తుంది. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు అభివృద్ధికి అడ్డంకిగా నిలుస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యం అవుతాయి. కొన్ని అవకాశాలు చేతిలో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికపరమైన మినహాయింపులు, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. అందరినీ కలుపుకుని సమిష్ట ప్రయోజనం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇందువలన కీర్తి, ధనం లభిస్తుంది. విలువైన పత్రాలు, డాక్యుమెంట్ విషయంలో జాగ్రత్తలు అవసరం. విలాసవంతమైన జీవితానికి దూరంగా ఉండాలని భావిస్తారు. అయితే అది ఆచరణలో సాధ్యం కాదు. వస్తు వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు ప్రతికూల కాలం.
మీ పరిధిలో లేని పనులు చేసి పెట్టమని ఒత్తిడి పెరుగుతుంది. విధి నిర్వహణలో ఇది సమస్యగా మారుతుంది. చేసిన పొరపాట్లను మళ్ళీ చేయకూడదని నిర్ణయించుకుంటారు. చెప్పుడు మాటలు నమ్మవద్దు. ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా అంటే మీ కంటితో చూసి నిజాన్నే నిర్ధారించుకోండి. దీనివల్ల మేలు జరుగుతుంది. భూమి, వాహన సంబంధమైన విషయాలు, కొనుగోలు అమ్మకాల విషయాలు లాభిస్తాయి. గతంలో ఆగిపోయిన ఒక అమ్మకం వల్ల ప్రస్తుతం లాభం పొందగలరు. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి సంవత్సర రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించి మేరకు తెలియజేశాను. అందరికీ మరోసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.